మీకు నా మీద ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? కాఫీ చల్లారిపోతున్నట్టుంది. మర్చిపోయాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నిజమా కలయా తొలిసారి సందేహం మదిలోన మొదలాయనే. ఇది నిజమా కలయా అనుకోని ఆనందం హృదయానికెదురాయనే. ఇది మనసు పాడే సరిగమో వయస్సు ఆడే పదనిసో తెలిపే సమయం బదులివగా విన్నానే ఇప్పుడే నా జీవితాన ఎరుగని పదమే. తను అనువును తడిమిన పదమే. ఇది నిజమా కలయా తొలిసారి సందేహం మదిలోన మొదలాయనే. ఇది నిజమా కలయా అనుకోని ఆనందం హృదయానికెదురాయనే. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఓకే. బ్రదర్, సారీ సార్. దేనికి? అంటే అది ఇందాక మీతో ఇండిసెంట్గా బిహేవ్ చేశాను. ఇట్స్ ఓకే. ఇదిగో. డోంట్ మైండ్ సార్, నాకు టిప్ వద్దు. యాక్చువల్లీ ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్, జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ కొట్టడం నాకు ఇష్టం లేదు సార్. ఇందాక మీ కన్వర్జేషన్ విన్నాను, మీ కంపెనీ లేదనే రెఫరెన్స్ ఇస్తే. ఓకే, రేపు మార్నింగ్ ఈ అడ్రస్కి ఇంటర్వ్యూకి వచ్చే. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో. హలో, ఏంటి ఈ టైంలో కాల్ చేస్తావు?
మీ ఇంట్లో వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. నన్ను ఇష్టపడే వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడటం నాకు ఇష్టం ఉండదు. అయ్యో అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటానులే. సరే తిన్నావా? సరే ఇంక ఉండనా మరి? ఆఫీస్లోనూ సరిగ్గా మాట్లాడవు, కాల్లోనూ మాట్లాడవు, ఎప్పుడు వాక్ వాక్ అంటూ ఉంటావు. ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? మొద్దు అమ్మాయే కాల్ చేసి ఏదైనా మాట్లాడొచ్చు కదా అంటుంటే. సరే సరే, తమరు ఇంగ్లీష్ మీడియం కదా, నువ్వు ఇంగ్లీష్లో ఏదైనా చెప్పు, నేను దాన్ని తెలుగులో చెప్తా. ఐ లవ్ యూ. హలో గౌతమ్, ఏంటి తెలుగులో చెప్తా అన్నావు కదా? దాని అర్థం నాకు తెలియదు. ఆహా అవునా? తెలీదా లేదంటే తెలిసినా చెప్పడం ఇష్టం లేదా? తెలిసినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. సరే మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, రేపు మాట్లాడదాం. హా, ఆగు. మన జీవితంలో జరగవేమో అనుకున్న కొన్ని సంఘటనలు జరిగినప్పుడు సాధారణంగా ఆనందమో ఆశ్చర్యమో కలుగుతాయి. కానీ ఆ రోజు ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి నాది. ఇన్ని రోజులు అబద్ధం చెప్పే అవసరం రాలేదు, కానీ అప్పుడెందుకు చెప్పానో అర్థం కాలేదు. అప్పటి నుంచి తను అడిగిన ఆ మాటకు అర్థం నా నుండి వినడానికి వెన్నెల ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. కోప్పడింది, అలిగింది, బ్రతిమలాడింది. నేనెంత విసుక్కున్నా తను మళ్ళీ మళ్ళీ వచ్చేది. కానీ నేనెందుకు ఆ మాట చెప్పలేకపోతున్నానో తనకు తెలియదు కదా. అది చెప్పాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు కూడా ఆ మాట వినడానికి తను పడిన తపన మాటల్లో చెప్పలేనిది. ఎంతలా అంటే ఆఖరికి నా కాళ్ళు కూడా పట్టుకోబోయింది. సారీ వెనలా, అర్థం చేసుకో. నువ్వంటే ఇష్టం లేదని చెప్పను, కానీ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పలేను. ప్లీజ్ అర్థం చేసుకో. వేరే టాపిక్ ఏమైనా? ఎందుకు? డ్రాప్ చేయమంటావా? వద్దు. పోనీ కింద వరకు? సరే రండి. ఎందుకు వెనలా అంత కోపం? నేనేం చేశాను? ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పమని అడిగాను, బ్రతిమలాడాను. చివరికి నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాను కదా గౌతమ్. నేను నీ దగ్గర నుంచి కోరుకుంది ఆ ఒక్క మాటే. ఆ ఒక్క మాట చెప్పడానికే నేనెంత సతమతం అవుతున్నానో నీకు తెలుసా? ఇదంతా నాకు కొత్తగా ఉంది. ఈ ఫీలింగ్స్ అన్నీ నాకు అలవాట్లేదు.
ఏం చెప్పాలో తెలియకో ఏం చేయాలో అర్థం కాకో ఇలా మౌనంగా ఉండిపోతున్నాను. చెప్పేయొచ్చుగా గౌతమ్. ఆ ఒక్క మాట నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒక్క మాట నాతో జీవితాంతం కలిసి ఉండే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒక్క మాటే వాళ్ళకి జీవితాంతం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పిన చెప్పాలా వద్దా? సరే గౌతమ్, వెళ్తాను. జాగ్రత్త. కాసేపు ఆగొచ్చుగా. లేదు గౌతమ్, లేట్ అయిపోద్ది. బాయ్.